Thank you. I love you. First of all, thank you so much to everyone. మీరందరూ క్లాస్కి అటెండ్. హ్యాపీ మనీ డే మేడం. హ్యాపీ మనీ ఈవినింగ్ మేడం. హ్యాపీ మనీ ఈవినింగ్ ఆల్. సో హ్యాపీ మనీ ఈవినింగ్ మేడం. హ్యాపీ మనీ ఈవినింగ్ మేడం. ఎస్టర్డే మనం హోపోనోపోనో పేరెంట్స్ మెడిటేషన్ అంటే బ్రీతింగ్ మెడిటేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఎక్కడి నుంచి మనం నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేసుకుంటూ వస్తున్నాము ఫస్ట్ నుంచి అక్కడ మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో అది కంప్లీట్ అయ్యింది మెడిటేషన్. నమస్తే సార్. ఓకేనా. సో మరి ఇప్పుడు మెయిన్గా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే హోపోనోపోనో దేనికి చేయాలి, దేనికి చేస్తే మన జీవితంలో ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్కి చెయ్యాలా, రిలేషన్షిప్ చెయ్యాలా, లేకపోతే కెరియర్కి సంబంధించి అంటే జాబ్ బిజినెస్ కానీ వాటికి చేయాలా, లేకపోతే మనీ కోసం చేయాలనా, దేనికి హోపోనోపోనో చేయాలి, దేనికి చేస్తే జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మనము ఇది క్లియర్గా తెలుసుకున్నట్లయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్ క్లాస్కి అటెండ్ అయినందుకు, మీ వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మరి ఫస్ట్ మనము దేనికి హోపోనోపోనో చెప్పాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా. అసలు హోపోనోపోనో దేనికి చెప్తే సమస్యలు తీరుతాయి, ఇది మన క్వశ్చన్. ఓకేనా. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడానికి రెడీనా? ఆల్ ఆఫ్ యూ చాట్ చేయండి ఎస్ ఆర్ నో. దేనికి చెప్తే సమస్యలు తీరుతాయి హోపోనోపోనో? హెల్త్కి చెప్పాలా, లేకపోతే కెరియర్కి చెప్పాలా, లేకపోతే మనీకి చెప్పాలా, దేనికి చెప్పాలి? ఓకే. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ తెలుసుకుందాము. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏదో హోపోనోపోనో చేస్తున్నాము, కొద్దిసేపు హెల్త్కి చేస్తాము, కొద్దిసేపు కెరియర్కి చేస్తాము, సో చేస్తున్నాము రిజల్ట్స్ వస్తున్నాయి, కొంతమంది ఏమో రావట్లేదు. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. అయితే కరెక్ట్గా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అంటే దేనికి హోపోనోపోనో చెప్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. సో అయితే ఇది తెలుసుకునే దానికంటే ముందుగా ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ దీని గురించి మనం తెలుసుకోవాలి. మన జీవితం దేని ఆధారంగా నడుస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుంటే తర్వాత మనం దేనికి హోపోనోపోనో చేయాలనేది అర్థమవుతుంది. ఓకేనా. మన జీవితం దేని ఆధారంగా నడుస్తుంది? సో ఇది మీరు క్లియర్గా వినండి, సో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. మనీ ఆధారంగా నడుస్తుంది. ఓకే నేను చెప్తాను మేడం. ఇక్కడ మెయిన్గా మనకు మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనీకి హోపోనోపోనో చేయాలి అనుకుంటాము, లేకపోతే ఆరోగ్యం సరిగా లేదు ఆరోగ్యానికి చేయాలనుకుంటాం, లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, సో దానికి చేయాలి, లేకపోతే జాబు లేకపోతే బిజినెస్లో నేను మంచి సక్సెస్ రావట్లేదు దానికి చేయాలి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఓకే అది అనుకుంటూ ఉంటాం. అయితే మన జీవితం దేని ఆధారంగా నడుస్తుంది అనే దానికి మనకు ఆన్సర్ తెలుసుకుంటే సో అప్పుడు మనము ఈజీగా హోపోనోపోనో ఫాలో అవడానికి ఈజీ అవుతుంది. ఓకే. ఈ భూమి మీద ప్రవేశించిన మనము మన జీవితాన్ని ఏ శక్తి నడిపిస్తుంది, ఏ శక్తి ఆధారంగా మనం ఈ భూమి మీద అంటే ఏ శక్తి ఆధారంగా ఏ శక్తి ప్రభావం మన మీద, మన మనసు మీద, మానసిక పరిస్థితి మీద ఏ శక్తి ప్రభావం చూపుతుంది అని మనం తెలుసుకోవాలి. ఏ శక్తి వలన మనం భౌతికపరమైన అనుభవాలను ఎదుర్కొంటున్నాం, మన జీవితాన్ని ఏ శక్తి వలన కొనసాగిస్తున్నాం, దాని గురించి మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే ఇక
ఎలాంటి సమస్య అయినా సాల్వ్ చేసుకోవడానికి మనకి ఈజీ అనిపిస్తుంది. ఓకే, ఈ భూమి మీద మనం ఇక్కడికి వచ్చాము అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని రకాల పరిస్థితులను, సంఘటనలు అన్నింటినీ కూడా మనం ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు మన లోపలుండి ఇముడ్చుకొని ఈ భూమి మీద మనం జన్మించడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న విత్తనం తీసుకున్నాం. ఏదైనా సరే ఒక చిన్న విత్తనం తీసుకున్నప్పుడు, సీడ్ తీసుకున్నప్పుడు ఆ సీడ్లో ఎలాంటి సామర్థ్యం ఉంది? ఒక పెద్ద మహావృక్షం అయ్యేంత సామర్థ్యం ఉంది ఆ చిన్న సీడ్లో. అలాగే సో మనం కూడా తల్లి గర్భం నుంచి సో ఇక్కడ జన్మ తీసుకున్నాం కదా, సో మనం కూడా ఈ భూమి మీద పరిస్థితికి ఫేస్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మన లోపల ఉంటేనే ఈ భూమి మీద మనం బర్త్ తీసుకుంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన దగ్గర ఒక కార్ ఉంది, కార్ తీసుకున్నాము. సో కార్కి మెకానిజం, రోడ్డు, సో అన్ని పరిస్థితులను అనుగుణంగా దాన్ని తయారు చేయబడింది కదా. సో ఈ భూమి మీద సృష్టించాం కదా, అంటే కారు సో రోడ్డు మీద నడుస్తుంది. కార్ని తీసుకెళ్ళి వాటర్లో పెట్టి డ్రైవ్ చేయలేం కదా. అంటే దాన్ని ఎలా సృష్టించాము? దానికి రోడ్డుకి సంబంధం ఉంది. సో అది రోడ్డు మీద మనం డ్రైవ్ చేస్తే సో వెళ్ళగలుగుతుంది. సో అలానే ఒక పడవ తీసుకున్నాం అనుకోండి, అది వాటర్లోనే నడుస్తుంది. రోడ్డు మీద పెడితే నడవదు కదా. అలానే సో దేని సామర్థ్యం దానికి ఉంది. అది క్రియేట్ అవుతుంది, ఒకటి సృష్టించబడుతుంది అంటే దానికి తగ్గ శక్తి సామర్థ్యం ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ పాయింట్ ఒక్కటి మీకు అర్థం కావాలి. ఈ భూమి మీదకి మనం రాకముందే అన్ని, అంటే ఈ మనలో ఒక ఎనర్జీ, అన్ని సమర్థతతోనే, ఒక శక్తితోనే మనం ఈ భూమి మీద పుడతాం. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్ కదా? ఒక పరిస్థితిని ఎదుర్కొనే అంత ధైర్యం కానీ, నమ్మకం కానీ మన లోపల ఉన్నాయంటారా లేరంటారా చెప్పండి? ఒక పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం కానీ, నమ్మకం కానీ మన లోపల ఉన్నాయంటే ఉన్నాయి. కానీ వాటిని మనం ఎలా మర్చిపోతున్నాం? మనకు ఆ కాన్ఫిడెంట్ కానీ, ఆ ధైర్యం కానీ, ఆ శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే కాన్ఫిడెంట్ కానీ, ఆ శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి. అయితే ఆ శక్తి మన లోపల ఉన్నది, మనకు మనం తెలుసుకునే మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి దానిలోనూ ఆ ఆత్మశక్తి అనేది ఉంది. సృష్టి అంతయు కూడా అదే ఉంది. అయితే మన జీవితం దేని ఆధారంగా నడుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం ఒక బైక్ డ్రైవ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి ఒక బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ బైక్ స్పీడ్గా వెళ్తుందా, లేకపోతే స్లోగా వెళ్తుందా, లేకపోతే కింద పడుతుందా అన్నది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? ఒక వ్యక్తి ఒక బైక్ని డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి. ఆ బైక్ స్పీడ్గా వెళ్తుందా, లేకపోతే స్లోగా వెళ్తుందా, లేకపోతే కింద పడుతుందా అన్నది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? చాట్ చేయండి. చాట్ ఫాస్ట్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అయితే ఆ బైక్ స్పీడ్గా వెళ్తుందా, లేకపోతే స్లోగా వెళ్తుందా, లేకపోతే అది కింద పడుతుందా అన్నది ఎవరి మీద ఆధారపడింది? ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళ మీద. ఎస్ మేడం, డ్రైవింగ్ చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంది. ఎస్. అయితే మరి డ్రైవింగ్ చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంది కదా ఆ బైక్ స్పీడ్ వెళ్తుందా, స్లో వెళ్తుందా, లేకపోతే కింద పడుతుందా అన్న విషయం. అయితే మరి అలాగే మన శరీరంలో మనం నివసిస్తున్నప్పుడు ఆ శరీరాన్ని నడిపే శక్తి ఎవరి మీద ఆధారపడుతుంది?
ఈ శరీరంతో మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు. మన హ్యాండ్తో ఎవరినైనా కోపం వస్తే కొట్టొచ్చు. మనకు ప్రేమ అంటే మనం ఎవరినైనా బ్లెస్సింగ్ చేయొచ్చు. సో రెండు మనం ఆ హ్యాండ్తోనే చేస్తున్నాంగా. అంటే బ్లెస్సింగ్ చేస్తున్నాము, మళ్ళీ ఆ హ్యాండ్తోనే మళ్ళీ ఒక వ్యక్తిని కొడుతున్నాము. అంటే రెండు రకాలుగా అక్కడ యూజ్ చేస్తున్నాం. అయితే ఈ శరీరాన్ని నడిపే శక్తి ఎవరి మీద ఆధారపడింది? ఈ శరీరంతో మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు అని అనుకున్నాం కదా. ఒకరిని ఆశీర్వదించవచ్చు, ఒక చేత్తో ఒకరిని కొట్టవచ్చు. అయితే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఒక శక్తి నడుపుతుంది. ఆ శక్తిని మనము ఆత్మశక్తి అనొచ్చు, లేదంటే చైతన్య శక్తి అయినా అనుకోవచ్చు. కానీ ఆ శక్తి ఉన్నది అని మనకి ఎలా తెలుస్తుంది? మనలో ఆ శక్తి ఉన్నది అని మనకి ఎలా తెలుస్తుంది? ఆ శక్తే మన ఆలోచనల రూపంలో తెలుస్తుంది. ఎస్, ఆ శక్తే మన ఆలోచనల రూపంలో తెలుస్తుంది. ఆలోచనలు, భావాలు, కోరికలు, సంకల్పాలు, నమ్మకాలు, ఆశయాలు, ఇష్టాలు, అయిష్టాలు, పాజిటివ్, నెగిటివ్, ఇవన్నీ కూడా ఆలోచనల కిందకే వస్తాయి. ఈ ఆలోచనలు మాత్రమే మనం ఎదుర్కొనే ప్రతి విషయానికి కారణం. ఈ యొక్క ఆలోచనల ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాము, లేదా ఫెయిల్ అవుతాము. సక్సెస్ అవ్వచ్చు మన ఆలోచనల వల్ల, మన ఆలోచనల వల్లనే ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? Yes, madam. మన ఆలోచనల వల్ల Yes. మనం సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అయితే Yes, madam. సో ఇక్కడ మీకు ముందు చెప్పాను కదా, ఒక వ్యక్తి బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన స్పీడ్గా వెళ్ళొచ్చు, లేకపోతే స్లోగా వెళ్ళొచ్చు, లేకపోతే ఆ బైక్ని కింద పడేయచ్చు. అలాగే మనకు ఏదైతే ఆలోచనలు మనం రిలీజ్ చేస్తున్నామో, మన ఆలోచనలు క్రియేట్ అవుతున్నాయో, దాని ద్వారా మనం సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అది మన యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది, మనం ఫీల్ అయ్యే ఎమోషన్ బట్టి ఉంటుంది. అయితే ఈ థాట్స్ ద్వారానే మనం ఏదైనా సాధించగలము లేదా కోల్పోగలుగుతామని చెప్పుకున్నాం కదా. ఈ ఆలోచనల ద్వారానే మన శరీరం ఒక రోగానికి గురవ్వచ్చు, లేకపోతే హెల్తీగా ఉండొచ్చు, అన్హెల్తీగా ఉండొచ్చు, లేదంటే హెల్తీగా ఉండొచ్చు. అది ఆలోచనల ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ ఆలోచనల వల్ల ఈ భౌతిక సృష్టి, భౌతికపరమైన చర్యలు, మానసికపరమైన చర్యలు మొత్తం ఈ ఆలోచన విధానం వల్లనే ఆధారపడి ఉన్నాయి. ఎలా అంటే మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో అలాంటి ఆలోచనలు దానికి సంబంధించి వాటిని మనం ఆకర్షిస్తాం. ఓకే, అయితే మన ఆలోచనలో ఒక తొందరపాటుతనం ఉంది, మన ఆలోచనలో ఏదో తొందరగా కంప్లీట్ చేయాలి, ఒక వర్క్ ఉంది, మనం అది ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అని ఒక డెస్పరేట్ ఉందనుకోండి మనలో. ఆ ఆతృతతో మనం పని స్టార్ట్ చేసినప్పుడు ఆ ఆతృతతో అంతే స్థాయి విషయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అంతే తప్ప మనము సమాధానం పడే విషయాలు ఎదురుకావు. ఎందుకంటే మనం అదే ఆలోచనను, భావాన్ని నింపుకున్నాం కాబట్టి మనకు అలానే ఎదురవుతూ ఉంటాయి. ఒక బైక్ ఎలా అయితే వ్యక్తి మీద ఆధారపడిందో, మన ఈ శరీరం కూడా శరీరాన్ని నడిపించే మన ఆలోచన మీద ఆధారపడి ఉంది. ఓకేనా? ఒక ఆలోచన చేసినప్పుడు బాధ కలుగుతుంది, ఒక ఆలోచన చేసినప్పుడు సంతోషము కలుగుతుంది. ఓకేనా? ఈ రెండు కలుగుతుంది దేనివల్ల? ఆలోచన వల్ల. అయితే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామో అది అనుభవిస్తాము. హ్యాపీ అయితే హ్యాపీ, లేదు బాధకి సంబంధించి ఆలోచన రిలీజ్ చేసామా, సో నెగిటివ్. సో ఏదైతే ఆలోచిస్తామో దానికి తగ్గ భావం అనేది ఉంటుంది. అది పాజిటివా నెగిటివా రెండు మన లోపలనే ఉన్నాయి. అయితే మనల్ని కమాండ్ చేసే శక్తి విశ్వంలో లేదు, కానీ మనల్ని కమాండ్ చేసే శక్తి ఏదైనా ఉంది అంటే ఆ ఏకైక శక్తి ఏంటంటే
అదే ఆలోచన శక్తి. అర్థమైంది కదా? మరి ఎందుకు ఆలోచన శక్తి అంటున్నానంటే ప్రతి ఆలోచనకి, ప్రతి ఎమోషన్కి ఒక విద్యుత్ అయస్కాంత శక్తి అనేది ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అనేది ప్రతి ఆలోచనకి ఒక విద్యుత్ అయస్కాంత శక్తి. ఆ శక్తి ఒక ఆలోచనకే కాదు, ఈ సృష్టి అనంత సృష్టి మొత్తం కూడా అదే ఎనర్జీతో ఫామ్ అయి ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. అయితే ఆ శక్తితోనే వ్యాపించి ఉంది. ఆ శక్తికి పేర్లు ఎన్నైనా ఉండొచ్చు, ఏ రకంగా అయినా ఆ శక్తిని పిలవచ్చు. కానీ మనము ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో సో అది దాని మీద మన జీవితం హ్యాపీనా ఆర్ అన్హ్యాపీనా అనేది ఆ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సో టోటల్గా మన జీవితము మన యొక్క ఆలోచన శక్తి. ఈ ఆలోచన శక్తిని మనం అక్కడ పట్టుకున్నామంటే ఏదైతే జీవితంలో ఫేస్ చేస్తున్నామో, హెల్త్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, అలాగే కెరియర్ సంబంధించి కానీ, మనీకి సంబంధించి కానీ ఏవైనా సరే మన ఆలోచనలు అక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నేను నా హెల్త్ గురించి ఏం ఆలోచిస్తున్నాను, పాజిటివా నెగిటివా? అలాగే నా జాబ్ గురించి నేను ఏం ఆలోచిస్తున్నాను, నా బిజినెస్ గురించి ఏం ఆలోచిస్తున్నాను, అలాగే మనీకి సంబంధించిన విషయంలో ఏం ఆలోచిస్తున్నాను. నాకు అంటే మనీ నేను సంపాదించలేనేమో, మనీ హై అమౌంట్ మనీ నాకు ఇవ్వాల్సింది వస్తుందో రాదో. సో అంటే ఎవరికి సంబంధించి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి సో ఇలా రకరకాలుగా మన ఆలోచనలు అనేది ఉంటాయి. ఎస్ ఆర్ నో? అయితే ఇప్పుడు మనం ఒక కత్తి తీసుకున్నాం. ఆ కత్తితో కూరగాయలు కట్ చేయొచ్చు, మన వేలిని కట్ చేసుకోవచ్చు. అయితే అది ఎవరి మీద ఆధారపడింది? ఆలోచన. కాబట్టి ఇక్కడ మనము హోపనపోనో దేనికి చెప్పాలనేది ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నాం కదా. సో దానికంటే ముందుగా మన జీవితం దేని ఆధారంగా నడుస్తుంది? ఈ ఆలోచన శక్తి. ఈ ఆలోచన శక్తి సో మనల్ని కమాండ్ చేస్తుంది. కాబట్టి ఆ ఏకైక శక్తి మనల్ని కమాండ్ చేస్తుంది. కాబట్టి సో ఇక్కడ మనము ముందుకెళ్ళాలి. సో అది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకొని సో ఏది నేను ఎటు వెళ్తే పాజిటివ్ సక్సెస్ అవుతాను సో అన్నదాన్ని బట్టి మనము ముందుకెళ్ళాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఇప్పుడు అనంతంగా వ్యాపించి ఉన్న ఒక పవర్ ఏమైనా ఉందంటే అదే మనం దేవుడు అంటూ ఉంటాం కదా. సో గాడ్. సో ఇప్పుడు మన ఈ బాడీ అనేది దేవాలయం అనుకుంటే మన లోపల ఉన్న ఆత్మ అనేది భగవంతుడు. అయితే ఇక్కడ ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము తిరుపతికి వెళ్ళాలనుకున్నాం. ఓకేనా? తిరుపతికి వెళ్ళాలనుకున్నాము, చాలా కష్టపడి క్యూలో నిలబడి వెళ్ళాం దర్శనానికి. కష్టాలు కొంచెం అక్కడ సిచ్యువేషన్ బట్టి క్యూలో నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ తోసుకుంటూ ఎలాగెలాగో వెళ్ళాం, దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నాం. అక్కడ దేవుణ్ణి చూసి ఆయన అలంకరణను చూసి మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన కోరికలు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి కదా. మన కోరిక ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. ఒకరు ఇల్లు కొనాలనుకుంటారు, ఒకరు జాబ్ కావాలనుకుంటారు, ఒకరు పెళ్ళి కావాలనుకుంటారు, ఇలా. అయితే మరి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గాడ్ని మనం ఎలా మొక్కుతున్నాం చెప్పండి? చాట్ చేయండి. మన కోరికల్ని ఎలా చెప్పుకుంటాం గుడికి వెళ్ళినప్పుడు? చాట్ చేయండి. అంటే కరెక్ట్గా మన కోరిక ఏదైతే ఉందో అది మనము దేవునికి చెప్పేటప్పుడు ఐస్ క్లోజ్ చేసి, ఓకేనా, ఐస్ క్లోజ్ చేసి మనము మన కోరిక అనుకుంటాం. ఎందుకు? మన సోల్ లోపలనే ఆ భగవంతుణ్ణి చూసుకొని భగవంతుణ్ణి ఫీల్ అవుతూ మన కోరికను చెప్పుకుంటాం. భగవంతుని ఆ ప్లేస్ ఏంటి, భగవంతుని స్థానం ఏంటి అంటే అక్కడే
మరి మన పూజా గదిలో మనం పూజ చేసిన తర్వాత కూడా మన కోరికలు చెప్పుకుంటున్నాము అంటే సోల్లోనే భగవంతుని చూసుకొని చెప్పుకుంటున్నాం. అయితే మరి అక్కడ అలానే ఇక్కడ అలానే చెప్పుకున్నాం. సో కాబట్టి ఎవ్రీవేర్ ఆ భగవత్ స్వరూపం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చింది, తలనొప్పి రావాలని ఆలోచిస్తే తలనొప్పి వస్తుందా? లేకపోతే తను బిజినెస్లో ఫెయిల్ అవుతాడు అని ఆలోచన రిలీజ్ చేస్తే ఆ వ్యక్తి బిజినెస్లో ఫెయిల్ అవుతాడా? సో అంటే ఇప్పుడు ఆలోచనల గురించి చెప్పుకున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అంటే మన ఆలోచనలకి ఎలాంటి భావాలు ఇస్తున్నామో అలానే లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మొబైల్లో వీడియోస్ చూస్తున్నాం అనుకోండి, ఏ వీడియోస్ చూస్తున్నామో దాన్ని బట్టి మన ఆలోచనలు రిలీజ్ అవుతాయి, ఎమోషన్ అవుతూ ఉంటాం. కంపల్సరీ ఒక వీడియో చూసామంటే దానికి సంబంధించి ఆలోచనలు, ఎమోషన్ కంపల్సరీ ఉంటుంది. అది ఇంకా మన జీవితంలో దాన్ని యాడ్ చేసుకొని మరి ఇంకా ఎమోషన్ అవుతాం కదా. సో కాబట్టి మన స్పందన, శరీర స్పందన అనేది ఉంటుంది. ఇప్పుడు అలా దారిలో వెళ్తున్నాము, ఎవరైనా పొరపాటున మనకి డాష్ ఇచ్చారనుకోండి, సో అప్పుడు మన భావాలు, మన ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఓకే, మన జ్ఞానంగా ఆలోచించి అరే ఆ వ్యక్తి చూసుకోక ఏదో తగిలింది అనుకొని ఓకే ఇట్స్ ఓకే చూసుకొని వెళ్ళండి అని నిదానంగా చెప్తాం, కూల్గా చెప్తాం. సో ఇది ఒక టైపు. లేదు ఇంకొక రకంగా ఎప్పుడు చెప్తాము, అహంభావంతో చెప్తాము. ఎలా చెప్తామంటే మనల్ని ఒకరు డాష్ ఇచ్చారు అంటే ఎలా చెప్తాము, అరే నీకు కళ్ళు కనిపిస్తున్నాయా లేదా అని ఇలా కోపంగా అహంభావంతో చెప్తాము. సో అంటే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామో మనము ఇలా చెప్పాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు ఇలా మన ఎమోషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి మనం ఏదైతే డిసైడ్ చేసుకుంటామో దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మన జీవితంలో జరిగే ప్రతి దానికి సృష్టికర్తలం మనమే. మన జీవితానికి మనమే సృష్టికర్తలం. సో మనమే క్రియేటర్స్. మన ఆలోచన మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నా జాతకం ప్రకారం నాకు జరుగుతుంది, నాకు బ్రహ్మ ఎలా రాత ఎలా రాసింటే అలా జరుగుతుంది. మరి ఇప్పుడు మీరు నేను క్లాస్ పెట్టాలి, ఈ టైంలో మీరు క్లాస్ వినాలి అని ఇది ప్రతిదీ కూడా రాసి ఉంటుందా? కాదు. మన ఆలోచన అనేది మన రాత. సో మనం ఏదైతే ఆలోచన రిలీజ్ చేస్తున్నామో దాన్ని బట్టే మన ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ఒకవేళ సరే జాతకం ప్రకారమే రాశారనుకుందాం అనుకోండి, బ్రహ్మ రాశారనుకుంటే మరి ఈ టైంలో క్లాస్ చెప్పాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ సంవత్సరంలో ₹1,00,00,000 నేను సంపాదించాలి అని రాసిపెట్టి ఉంటే మరి నేను 2-3 కోట్లు సంపాదించాలి అనుకుంటే ఈ సంవత్సరం ₹1,00,00,000 అక్కడ రాసిపెట్టింది కదా, మరి 2-3 కోట్ల రూపాయల కోసము నేను కష్టపడి వేస్ట్ కదా. సో అలా చెప్పుకుంటే నేను అంటున్నాను. కానీ ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాస్తవానికి మనం రావాలి. నిజానికి మనం రావడానికి ముందే ఇక్కడ అన్నీ సృష్టించబడ్డాయి. నీరు కానీ, అగ్ని కానీ, ఆకాశం కానీ, చెట్లు పుట్లు అన్నీ ఉన్నాయి. కానీ మనం వాటిని మన ఆలోచనల ద్వారా ఎలా మార్చుకొని వాటిని ఎలా పొందితే మన జీవితం సక్సెస్లో ఉంటుంది అని మనం తెలుసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. మనం ఆలోచనలను బట్టే మన ఆరోగ్య వ్యవస్థ కావచ్చు, మన భౌతిక పరిస్థితులు కావచ్చు, అనుభవాలు కావచ్చు, అన్నీ మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటాయి. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, మీరు దేని గురించి అయినా ఆలోచన రిలీజ్ చేయొచ్చు. ఈ క్లాసు వింటున్నాము ఇంకొక దాని గురించి, అది మనీ గురించి కావచ్చు, రేపు వేరే వాళ్ళకి మనీ పే చేయాలి, సో ఎలా చేయాలో ఏమో, ఇక్కడేమో క్లాసులో కూర్చున్నాము. సో ఇలా ఆలోచనలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆలోచనలు ఉంటాయి. అయితే
ఏదైతే మనం ఆలోచన చేస్తున్నామో అదే మన రేపటి భవిష్యత్తు. మనకి రేపేం జరుగుతుందో నాకేం తెలియదు అంటాం చూడండి. దిస్ ఈజ్ రాంగ్ అంటామా లేదా? రేపు అంటాం మేడం. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. కానీ ఇక్కడ ఇక్కడ మనం ఒకటి బాగా గమనించగలిగినట్లయితే రేపటి గురించి మనమే క్రియేట్ చేస్తున్నాం కదా. మరి రేపు ఎలా జరుగుతుందో మనకు తెలియదని మళ్ళీ అంటున్నాం. రేపు పలానా డబ్బులు ఇవ్వాలి, ఇవ్వరు ఇవ్వరు అని క్రియేట్ చేసి పెట్టాము. మరి రేపటి గురించి మనకే తెలియాలి. ఇంకా లేదు, నేను జాబ్ సెర్చ్ చేస్తున్నాను, నాకు అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, జాబ్ వస్తుందో రాదో, సో రాకుంటే నా పరిస్థితి ఏంటి, రాకుంటే నా పరిస్థితి ఏంటి అని రేపటి గురించి ఆలోచనలు రిలీజ్ చేసింది ఎవరు? మనమే. నా బిజినెస్ సక్సెస్ అవుతుందో లేదో, నా బిజినెస్లో లాస్ వస్తాయేమో అని రేపటి గురించి క్రియేట్ చేసింది ఎవరు? మనమే. మరి రేపటి గురించి రేపేం జరుగుతుందో నాకు తెలియదు అని అంటాం కదా. అంటామా లేదా? చెప్పండి. మరి అయితే మనము రేపటి గురించి మనమే క్రియేట్ చేస్తున్నాము. మరి ఏం మార్చుకోవాలి, మనం ఏం చేంజ్ అవ్వాలి? మన ఆలోచన విధానం చేంజ్ అవ్వాలి. మరి ఇప్పుడు ఒక డేలో మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ నిద్రించే వరకు దేని గురించి అయినా ఆలోచన రావచ్చు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తి మాట్లాడే దాని గురించి ఆలోచన రిలీజ్ చేయొచ్చు మనం. లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు గుర్తొస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదంటే మనీ గురించో, జాబ్ గురించో, బిజినెస్ గురించో, ఇలా రకరకాలుగా గుర్తొస్తూ ఉంటాయి. కొద్దిసేపు ఆరోగ్యం గురించో ఇలా గుర్తొస్తూ ఉంటాయి. అస్సలు దాన్ని స్టాప్ చేయలేం. ఈ ఆలోచనల వేగాన్ని స్టాప్ చేయలేం, అసలు కంట్రోల్ చేయలేం. అందుకే కానీ ఎలా కంట్రోల్ చేయాలి అంటే, సో మనము దానికి నెగిటివ్గా అడిక్ట్ అయిపోయి బానిస అయిపోతున్నాం. కానీ ఎప్పుడైతే ఆలోచనలకి మనం యజమాని అవ్వాలంటే టైం పడుతుంది. మీరు హోపోనోపోనోతో మీరు కొంచెము టైం పడుతుంది. ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు కంపల్సరీ మీ ఆలోచనలకి మీరు యజమాని అవ్వచ్చు. ఎలా అంటే ఇక్కడ నుంచి మీరు హోపోనోపోనో దేనికి చేయాలి అంటే, దేనికి చేయాలి చెప్పండి? మీ ఆలోచనలు ఏదైతే నెగిటివ్ ఆలోచనలు రిలీజ్ చేస్తున్నారో ఇమీడియట్గా, అది హెల్త్ గురించి రిలీజ్ చేస్తున్నారా, మనీ గురించి చేస్తున్నారా, రిలేషన్షిప్పా, జాబా, బిజినెస్సా, దేని గురించి మీరు థాట్స్ రిలీజ్ చేస్తున్నారా అన్నది మీకు తెలుసు. ఎవరి ఆలోచనలు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను నా క్లాస్ గురించి నేను ఎలా చెప్పాలి ఏంటి? నా ఆలోచనలు, మీకు సంబంధించి మీ ఆలోచనలు ఉంటాయి. సో అది నెగిటివ్ ఆలోచిస్తున్నానా, ఆలోచన రిలీజ్ చేస్తున్నానా? పాజిటివ్ అయితే ఓకే. నెగిటివ్ ఆలోచన రిలీజ్ చేస్తున్నానా, ఇమీడియట్గా మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీరు చెప్పడం స్టార్ట్ చేయండి. ఇక నుంచి మీకు ఆ నెగిటివ్ ఆలోచనలు అనేది క్రమక్రమంగా తగ్గడం జరుగుతుంది. దాంతోపాటు కట్ డిలేట్ అనే ఈ వర్డ్ను కూడా వాడండి. అర్థమైంది కదా? ఇంకా దేనికి మీరు ఓపెన్ చెప్పాలి? మీ థాట్స్. హెల్త్ గురించి నెగిటివ్ వస్తున్నాయి, నా ఆరోగ్యం క్యూర్ అవ్వట్లేదు, పదే పదే వస్తున్నాయి. యు సే టు ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. ఈ థాట్ నేను రిలీజ్ చేసినందుకు, యూనివర్స్లోకి నేను పంపించినందుకు, నా ఆరోగ్యం గురించి ఈ థాట్ నేను రిలీజ్ చేసినందుకు ఐఎమ్ సారీ, నా తప్పు అయిపోయింది, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాం? ఈ ఆలోచన రిలీజ్ చేస్తే నాకు అంటే ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేయకుండా ఉండడానికి ఒక అవగాహన అనేది వచ్చింది, ఒకసారి తెలుసుకున్నాను. సో అందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఈ విధంగా మీకు వచ్చే థాట్స్ని ఫస్ట్ పట్టుకొని మీరు వాటికి హోపోనోపోనో చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి, ఏ టైంలో చెప్పాలి, మీరు ఎన్నిసార్లు కాదు, ఏ టైంలో కాదు. మనకి ఆలోచనలు ఎప్పుడు వస్తాయో నెగిటివ్ మనకు తెలియదు. మన సిచ్యువేషన్ బట్టి నెగిటివ్ ఆలోచన ఇమీడియట్గా అప్పుడు చెప్పేసేయండి. సో మ్యాక్సిమము
108 టైమ్స్ చెప్పండి. మీరు దేని గురించి ఆలోచించినప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఎమోషన్ అవుతున్నారు, దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇమీడియట్గా 108 టైమ్స్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. సో మీరు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి, హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకోవాలి అంటే పెయిడ్ క్లాస్కి అటెండ్ అవ్వండి. సో రేపు మీరు సేమ్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వండి. రేపు ఎవరైతే 6 లక్కీ మెంబర్స్ వస్తారో రేపటి క్లాస్లో తెలుస్తుంది. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. క్లాస్కి అటెండ్ అయినందుకు, మీ వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేసినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ మనీ నైట్. హ్యావ్ ఎ స్వీట్ డ్రీమ్స్. లవ్ యూ ఆల్. సో థింక్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. అర్థమైంది కదా మీరు దేని థ్యాంక్ యూ మేడం. చెప్పాలి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. Yes, madam. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్. సో ఇంకా మీరు డెప్త్గా ఆ ఎమోషన్ నుంచి బయటపడాలి, ఆ నెగిటివ్ ఆలోచనల నుంచి మీరు బయటపడాలి, దేనికి ఎలా చేయాలి అనేది 21 days మీకు హీలింగ్ కంప్లీట్ అవుతే చాలా మీరు ఏదైతే నెగిటివ్లో ఉన్నారో పాజిటివ్లోకి రావడానికి మీకు ఆ క్లాస్ హెల్ప్ అవుతాయి. సో డెసిషన్ మీదే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మేడం బాబుది అడిగాను కదా, కొంచెం అది పెట్టండి మేడం, పవర్ఫుల్ అఫర్మేషన్స్. టుమారో సెండ్ చేస్తాను. చేయండి మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 2399 ఫీజు 21 daysకి 2 ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేసే అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా సో దేనికి అంటే మీకు మీరు హీల్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఎలా హీల్ చేసుకోవాలి, సో అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు ఎలా వెళ్తే మంచిగా ఉంటుంది, సో ఇవన్నీ టోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. హ్యాపీ నైట్. హ్యావ్ ఎ స్వీట్ డ్రీమ్స్.